హాయ్ ఎవరీవన్. తెలంగాణలో 2025లో జరిగినటువంటి టెట్ ఎగ్జామ్లో షిఫ్ట్లో ఇచ్చినటువంటి ఒక క్వశ్చన్. ఇది మనకి 10th క్లాస్ కెమిస్ట్రీ నుంచి ఇచ్చినటువంటి క్వశ్చన్. టెట్ ఎగ్జామ్లో ఖచ్చితంగా బిట్స్ రిపీట్ అవుతున్న చాప్టర్స్లో కెమిస్ట్రీకి సంబంధించినటువంటి బిట్స్ అనేవి ఈ కెమికల్ ఈక్వేషన్స్ చూడడం జరిగింది. ఆ క్వశ్చన్ ఏంటో పూర్తిగా చూద్దాం. వెరీ సింపుల్ క్వశ్చన్, బట్ చిన్న లాజిక్ ఉంటుంది, చూద్దాం. క్వశ్చన్ ఏంటంటే, lead nitrate is mixed with the potassium iodide Ki. The color and name of the precipitate formed are. lead nitrate ను పొటాషియం అయోడైడ్తో కలిపినప్పుడు ఏర్పడే అవక్షేపం యొక్క రంగు మరియు పేరు. సో లెడ్ నైట్రేట్ని పొటాషియం అయోడైడ్తో మిక్స్ చేసినప్పుడు ఒక ప్రెసిపిటేషన్ అవక్షేపం ఏర్పడుతుంది. అవక్షేపం అంటే ఏంటి? నీటిలో కరగని దాన్ని ప్రెసిపిటేట్ అంటాం, ఓకేనా? సో ఆ ప్రెసిపిటేట్ అనేది ఏంటి? ఆ ప్రెసిపిటేట్కి సంబంధించిన రంగు ఏ విధంగా ఉంటుంది? అది క్వశ్చన్. ఫస్ట్, ద ప్రెసిపిటేట్ అవక్షేపము. ప్రెసిపిటేట్ అనేది వైట్ తెల్లగా ఉంటుంది, అది PbI2 లెడ్ అయోడైడ్ అవుతుంది అంటున్నాడు, ఓకేనా? నెక్స్ట్, అదేవిధంగా సెకండ్ ఆప్షన్ ఏంటంటే ప్రెసిపిటేట్ ఈస్ గ్రీన్ కలర్లో ఉంటుంది, ఆ ప్రెసిపిటేట్ అనేది పొటాషియం అయోడైడ్ అవుతుంది అన్నాడు. నెక్స్ట్, ఆ చర్యలో ఏర్పడేటువంటి ప్రెసిపిటేట్ అనేది ఎల్లో కలర్లో ఉంటుంది, అది లెడ్ అయోడైడ్ అవుతుంది అన్నాడు. అండ్ నెక్స్ట్, ప్రెసిపిటేట్ అనేది రెడ్ కలర్లో ఉంటుంది, అది పొటాషియం నైట్రేట్ అవుతుంది అంటున్నాడు. అంటే ఈ 4 ఆప్షన్లో ఏదో మనం కరెక్ట్ ఐడెంటిఫై చేయాలి. అంటే మనకి ఈ PbNO3కిను పొటాషియం అయోడైడ్ మధ్య రియాక్షన్ అనేది తెలిస్తే దీన్ని ఈజీగా మనం చెప్పొచ్చు. రియాక్షన్ చూడండి. ఫస్ట్ ఏం ఇచ్చాడు? PbNO3 టేకెన్ ట్వైస్ ప్లస్ దీని అడ్ చేశాడు పొటాషియం అయోడైడ్ గివ్స్ రైస్. ఏం ఏర్పడుతుందట? మనకి ఏర్పడేటువంటి ప్రెసిపిటేట్ కావాలన్నాడు. ఇక్కడ ఏమవుతుందంటే మనకి ఇక్కడ లెడ్ అయోడైడ్ అనేది ఫామ్ అవుతుంది, దాటితో పాటు పొటాషియం నైట్రేట్ అనేది ఫామ్ అవుతుంది. సో ఇక్కడ దిస్ ఈజ్ 2Ki అండ్ 2KNO3, ఓకేనా? సో ఇక్కడ ఇది మనకి ఇచ్చిన ఈక్వేషన్, అంటే వాటి మధ్య జరిగే రియాక్షన్. లెడ్ నైట్రేట్తో పొటాషియం అయోడైడ్ ఫామ్ అయినప్పుడు లెడ్ అయోడైడ్ అనేది ఫామ్ అవుతుంది, దాంతోపాటు పొటాషియం నైట్రేట్ ఫామ్ అవుతుంది. ఇది వాటి మధ్య రియాక్షన్. సో మరి వీటిల్లో ఏర్పడేటువంటి వాటి యొక్క స్థితి ఏమిటో ఇప్పుడు చూద్దాం. అంటే వాటి యొక్క స్టేట్స్ ఏ విధంగా ఉంటే తెలిస్తే మనకి ఈజీగా ఆన్సర్ చేయవచ్చు. ఇది లెడ్ నైట్రేట్తో పొటాషియం అయోడైడ్ అనేది రియాక్షన్ జరిపితే లెడ్ అయోడైడ్ ఏర్పడుతుంది, దాంతోపాటు పొటాషియం నైట్రేట్ ఫామ్ అవుతుంది. సో ఇప్పుడు వీటి యొక్క ఫిజికల్ స్టేట్స్ మనం మెన్షన్ చేస్తే ఆటోమేటిక్గా మనకు క్లారిటీ వస్తుంది. This is the aqueous and this also aqueous and this also aqueous. Only the solid is PbI2. సో అంటే వీటి జలద్రవ స్థితిలో ఉంటుంది మనకి. ఇది వాట్ ఈస్ సాలిడ్. ఇక్కడ డౌన్ వర్డ్ అనేది ఏం చేస్తుంది? అవక్షేపాన్ని తెలియజేస్తుంది. సో కాబట్టి ఇక్కడ మనకి ఇచ్చినటువంటి ఆప్షన్స్లో మనకి లెడ్ అయోడైడ్ ఈజ్ ద రైట్ ఆన్సర్. అండ్ ఇది మనకి ఎల్లో కలర్లో ఉంటుంది. ఏ కలర్లో ఉంటుంది? ఎల్లో కలర్లో ఉంటుంది, అది ప్రెసిపిటేట్. సో కాబట్టి మనకి థర్డ్ ఆప్షన్ ఈజ్ ద కరెక్ట్ వన్. సో కాకపోతే ఇక్కడ దీనికి సంబంధించిన ఇంకో బిట్ ఉంటుంది చూడండి. ఇప్పుడు లెడ్ నైట్రేట్కి పొటాషియం అయోడైడ్కి మధ్య ఉన్నటువంటి రియాక్షన్ ఏంది? ఇది ఏ టైప్ ఆఫ్ రియాక్షన్? సో అంటే ఇది ఇంకో బిట్ ఫామ్ చేస్తుంది. దీన్ని మనము డబుల్ డిస్ప్లేస్మెంట్ అంటాం. ద్వంద్వ వియోగ చర్యలు అంటారు. అంటే ఏంటి? ఇక్కడ లెడ్ కాంబినేషన్ ఏముంది? దీని యొక్క కంపౌండ్లో కన్స్టిట్యూయెంట్ ఏముంది? ఇక్కడ లెడ్ కాంబినేషన్ ఏమో నైట్రేట్ ఉంది, ఇక్కడేమో పొటాషియం కాంబినేషన్ ఏముంది? అయోడిన్ ఉంది. సో మనకి రియాక్షన్ జరిగిన తర్వాత ఏమైంది? అయోడిన్ అనేది లెడ్ కాంబినేషన్ వచ్చేసింది, నైట్రేట్ అనేది లెడ్ నుంచి దేనికి వచ్చేసింది? పొటాషియంకి వచ్చేసింది. క్లియర్? సో అయోడిన్ అనేది లెడ్ పక్కకు వచ్చేసింది, నైట్రేట్ అనేది పొటాషియం పక్కకు వచ్చేసింది. కాబట్టి ఇది మనకి డబుల్ డిస్ప్లేస్మెంట్ రియాక్షన్ అవుతుంది.